హాయ్ అండి, వెల్కమ్ టు నందు వీలాగ్స్. సో డే 2కి స్వాగతం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్తున్నా, ఎందుకంటే పార్ట్ 1 వచ్చేసి క్వాలిటీ బాగాలేదు. సో దానికి సారీ చెప్తున్నా. కొంచెం సాఫ్ట్వేర్ ఇష్యూ అయ్యి అలా వచ్చిందండి. నెక్స్ట్ ఈ నెక్స్ట్ వీడియోస్ మాత్రం క్వాలిటీ అయితే కంపల్సరీ మెయింటైన్ చేస్తానండి. నేనే వన్స్ చెక్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సారీ అండి దానికైతే మాత్రం. మొత్తానికి మనం సేలం ట్రిప్ కంప్లీట్ చేసుకొని మూవ్ అవుతున్నామండి. ఊటీకి మూవ్ అవుతున్నాం. సో ఈవినింగ్ నియర్లీ 4:35 అవుతుంది టైం వచ్చేసి. ఆ టైంలో సేలం నుంచి మూవ్ అవుతున్నాం. సో మనకేంటంటే ఇక్కడ నుంచి నియర్లీ 200 అబోవ్ వస్తుందండి కిలోమీటర్స్ ఊటీ వచ్చేసి. పక్కన వచ్చేసి మంచి రెస్టారెంట్లో స్టాప్ చేద్దామని స్టాప్ చేసామండి ఈవినింగ్ టైంలో. ఫస్ట్ ఉడిపి రెస్టారెంట్ అని అక్కడ స్టాప్ చేసాము, చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఉడిపి రుచి రెస్టారెంట్ అయితే చాలా క్లీన్గా ఉంది, చాలా బాగుందండి. కాకపోతే మనకేంటంటే ఓన్లీ దోశ ఒకటే అవైలబుల్ అన్నాడు. సో దాంతో ఏంటంటే మేము ఓన్లీ దోశ ఒకటి అయితే ఏం తిందామనే ఉద్దేశంతో వేరే రెస్టారెంట్కి మూవ్ అయ్యాము. ఇక్కడే హైవే పక్కన ఇంకొక రెస్టారెంట్ ఉందండి, లిమ్ ట్రీ అని. కరెక్ట్గా ఇక్కడ నుంచి అంటే మేము ఉడిపి రుచి హోటల్ దగ్గర నుంచి కరెక్ట్గా ఒక 5 కిలోమీటర్స్ దాటుతానే మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది లిమ్ ట్రీ రెస్టారెంట్. సో ఇక్కడైతే రెస్టారెంట్ అయితే చాలా చాలా బాగుందండి. సో అట్రాక్ట్ అయ్యేదానికి లైటింగ్ సిస్టమ్ పెట్టాడు. అండ్ చిన్న పిల్లలకు కూడా మనకు పార్క్ టైప్లో, చిన్న మినీ పార్క్ టైప్లో ఇచ్చాడు. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ ఈ రెస్టారెంట్లో. సో ఫ్యామిలీలో మొత్తం ఇక్కడ వచ్చేసి మొత్తం ఫ్యామిలీలో వచ్చున్నారు. సో ఇక్కడ అంటే డాబా అనుకొని చాలామంది రారు కదా, సో అలాంటి ప్రాబ్లం అయితే లేదండి. సో డాబాని భయపడాల్సిన అవసరం లేదు, అందరూ ఫ్యామిలీస్ వస్తున్నారు. చూస్తున్నారు కదా లిమ్ ట్రీ రెస్టారెంట్ అయితే చాలా బాగుందండి. ఫుడ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. సర్వీస్ కూడా చాలా బాగా చేశారండి. మనకు ఏ విధమైన హెల్ప్ చేయాలన్నా కూడా సర్వీస్ చేసే వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సర్వీసులు చేసే వాళ్ళకి ప్రతి లాంగ్వేజ్ వచ్చు. మీకు తమిళ్ రాదని భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ప్రతి లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ మనకు అన్ని విధాలుగా ఎటువంటి హెల్ప్ కావాలన్నా చేస్తారు. మాకేంటంటే ఇక్కడ నియర్ బై ఏదైనా రూమ్స్ ఉన్నాయా అనే ఉద్దేశంతో మేము వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము. సో అతను ఏంటంటే సర్వీస్ అతని మనకు పక్కనే వేరే హోటల్కి ఫోన్ చేసి అదే పనిగా రూమ్స్ ఉన్నాయని అతనే కనుక్కొని మాకు చెప్పాడు, ఇన్ఫామ్ చేశాడు. హోటల్ అయితే అతను చెప్పిన హోటల్ అయితే చాలా బాగుందండి. చాలా రెస్పెక్టబుల్గా రిసీవ్ కూడా చేసుకున్నారు. సో ఆ విధంగా చాలా హెల్ప్ అయితే చేశారండి ఇక్కడ ప్రతి ఒక్కరికి. అంటే చాలా రెస్పెక్టబుల్గా ఉంది సర్వీస్ అయితే. సూపర్ అండి. అతను చెప్పిన హోటల్ ఇదేనా మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ మేము నైట్ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ బయలుదేరామండి ఊటీకి. సో మెట్టుపాలయం దాటుకొని ఇప్పుడు నియర్ బై ఊటీ, అంటే ఊటీకి దగ్గరలో ఉన్నాము. మొత్తానికైతే మనం ఊటీకి దగ్గరలో ఉన్నామండి. మీరు చూస్తున్నారు కదా కొండలు ఇవి. ఈ కొండలు వచ్చేసి ఊటీకి ముందు వస్తాయండి. సో మనం వచ్చేసి దగ్గరలో అంటే ఊటీ ఘాట్ రోడ్ ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఘాట్ రోడ్ దగ్గర వచ్చేసి మాకు ఒక చెక్ పోస్ట్ ఉంటుందండి కిందనే. ఆ చెక్ పోస్ట్ దగ్గర మమ్మల్ని స్టాప్ చేశారు, ఎందుకంటే మనం అదర్ స్టేట్ నుంచి వస్తున్నాము. అండ్ ఏంటంటే ఇక్కడ తమిళనాడు గవర్నమెంట్ వచ్చేసి ఈ పాస్ క్యాన్సిల్ చేసిందండి. సో కానీ ఇక్కడ ఏంటంటే చెక్ పోస్ట్ దగ్గర చెప్పడం ఏంటంటే కంపల్సరీ ఈ పాస్ అనేది ఉండాలంటున్నారు. సో మీరు పైకి వెళ్ళినా మళ్ళీ రివర్స్ రావాల్సి వస్తుంది, కంపల్సరీ మీరు ఈ పాస్ అప్లై చేసుకొని అప్పుడే మూవ్ అవ్వండి అని చెప్పారు. సో మేమేంటంటే మళ్ళీ అక్కడ స్టాప్ చేసుకొని నియర్లీ ఒక 30 మినిట్స్ ఈ పాస్ అప్లై చేసుకున్నాము ఆన్లైన్లో. ఈ పాస్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఈ పాస్ అప్లై చేసుకొని ఒక 30 మినిట్స్ తర్వాత మళ్ళీ మూవ్ అయ్యామండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ నుంచి మనకు ఘాట్ స్టార్ట్ అవుతుంది, ఊటీ ఘాటు. ఇంకా ఊటీ స్టోరీకి వద్దామండి. ఊటీ స్టోరీకి వస్తే ఊటీ వచ్చేసి మనకు తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి డిస్ట్రిక్ట్లో ఉంటుందండి. నీలగిరి కొండల మీద ఉంటుంది ఊటీ. ఊటీ వచ్చేసి ఇది షార్ట్ నేమ్ అండి, అసలు పేరు ఊటీ కాదు, ఉడక మండలం అంటారండి. సో ఉడక మండలం అని దాని నుంచి షార్ట్ నేమ్తో మనం వచ్చేసి ఊటీ అని పిలుచుకుంటున్నాం. ఇదే అందరూ ఊటీ అని ఇలాగే పిలుచుకుంటున్నారు షార్ట్ నేమ్తో.
సో బట్ రియల్ నేమ్ వచ్చేసి ఉడక మండలం అండి. ఊటీకి రియల్ నేమ్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదండి. మనం ఆల్రెడీ ఘాట్ అయితే స్టార్ట్ అయ్యాము. సో మనకేంటంటే ఊటీ వచ్చేసి మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరు కనుక్కున్నారంటే 1817లో అండి. అప్పుడు వచ్చేసి బ్రిటిష్ కాలంలో కోయంబత్తూర్ కలెక్టర్గా ఉండే సులివన్ అనే అతను మనకు ఈ ఊటీని కనుగొన్నానండి. ఆ కాలంలో మనకు వచ్చేసి ఉడకం మండలం అంటాం కదా ఊటీని. అసలు ఉడకం మండలం అంటే ఏంటంటే మీనింగు ఏ విలేజ్ ఆఫ్ ఏ సింగిల్ స్టోన్ అండి. తమిళ్ లాంగ్వేజ్లో ఉడక మండల్ అంటే ఏ విలేజ్ ఆఫ్ ఏ సింగిల్ స్టోన్. సో ఈ విధంగా దీనికి ఊటీ అనే పేరు వచ్చిందండి. సో ఉడక మండలంని షార్ట్ నేమ్తో మనం ఊటీ అని పిలుచుకుంటున్నాం. ఇక్కడ చూస్తుంటే ఆల్రెడీ ఘాట్ స్టార్ట్ అయింది కదండి. సో వ్యూ అయితే చాలా బాగుంది కింద నుంచి కూడా. సో కంపల్సరీ ఘాట్ వచ్చేసి నియర్లీ 30 కిలోమీటర్స్ ఉంటుందండి పైకి. ఎందుకంటే ఇది ఎలివేషన్ వచ్చేసి నియర్లీ 2.2 కిలోమీటర్స్ హైట్లో ఉంటుందండి సీ లెవెల్కి. సో సీ లెవెల్కి 2.2 కిలోమీటర్స్ హైట్ అంటే మీరే ఒకసారి ఎక్స్పెక్ట్ చేసుకోండి ఎంత హైట్లో ఉన్నామో. మనం అంత హైట్ ఎక్కుతూ ఉన్నాం కొండపైకి. 2.2 కిలోమీటర్స్ హైట్ కొండని మనం ఈ విధంగా ఘాట్ ద్వారా ఎక్కుతున్నాము. సో చాలా హైట్ అండి. సో అంత హైట్లో ఉండబట్టే మనకు ఏంటంటే ఇక్కడ క్లైమేట్ వచ్చేసి చాలా చాలా కూల్గా ఉంటుంది. సో ఇక్కడ మొత్తం వచ్చేసి టీ కాఫీ తోటలకి ఫేమస్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఫేమస్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి వ్యూ అయితే చాలా చాలా బాగుందండి. సో మనకు ఎక్కే కొద్దీ ఇంకా వ్యూ పాయింట్స్ వచ్చేసి చాలా చాలా ఉన్నాయి. మీకు ఎక్కువ కొద్దీ ఇంకా ఎంజాయబుల్గా ఫీల్ అవుతారు. చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. చెప్పాను కదండి మనం ఊటీ అసలు పేరు వచ్చేసి ఉడగ మండలం అని అంటారని. సో తమిళ్లో వచ్చేసి ఉదకల్ అంటే సింగిల్ స్టోన్ అండి. ఓకేనా. ఉతకల్ అంటే సింగిల్ స్టోన్ అండి. మొండ అంటే మనకు విలేజ్. సో సింగిల్ స్టోన్ విలేజ్ అని మీనింగ్ అండి ఉడగ మండలం అంటే. చెప్పాను కదండి ఊటీ అయితే మనకు వచ్చేసి కరెక్ట్ ఎలివేషన్ వచ్చేసి 2240 మీటర్స్ అండి. అంటే 2.24 కిలోమీటర్స్ హైట్లో ఉంటుంది ఊటీ. అంత కొండపైన ఉంటుంది. సో మనకి ఇలా ఎలివేషన్ చెప్పుకుంటా పోతే సిమ్లా వచ్చేసి 2276 నియర్లీ. సిమ్లా వచ్చేసి సీ లెవెల్కి ఎంత హైట్లో ఉంటుందో ఊటీ లొకేషన్ కూడా మనకు వచ్చేసి అంతే హైట్లో ఉంటుందండి. సో సిమ్లాలో క్లైమేట్ ఎట్లా ఉంటుందో సో ఊటీలో కూడా మ్యాక్సిమం అదే క్లైమేట్ ఉంటుంది. సో నెక్స్ట్ బెంగళూరు ఎలివేషన్ చూసుకుంటే 920 మీటర్స్ అండి. అంటే నియర్లీ 1 కిలోమీటర్ హైట్లో ఉంటుంది. సో అందువల్ల మనకు అక్కడ కూడా క్లైమేట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా సీ లెవెల్కి హైట్లో ఉండడం వల్ల మనకు టెంపరేచర్ లెవెల్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుందండి. క్లైమేట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే మధ్య మధ్యలో మనకు వాటర్ ఫాల్స్ చాలా కనపడ్డాయండి. చూస్తున్నారు కదండి హిల్. మనం అంతా హిల్ ఎక్కాలండి. అదే ఊటీ హిల్స్ వచ్చేసి అవి చాలా పెద్ద కొండలు ఆకాశాన్ని అంటుకున్నట్టు ఉన్నాయి. ఎలివేషన్ అయితే చాలా చాలా ఎక్కువ ఉందండి. సో నియర్లీ మనకు వచ్చేసి 30 కిలోమీటర్స్ ఘాట్ రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. రోడ్ అయితే అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ అయి ఉన్నాయండి. కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. సో కంపల్సరీ అయితే మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్నే పెట్టుకుని వెళ్ళండి మీరు ఓన్ కార్లో వెళ్ళేటట్టు ఉంటే. చూస్తున్నారు కదండి వ్యూ అయితే చాలా చాలా బాగుంది. మనకు ఎక్కే కొద్దీ కొండలు వచ్చేసి చాలా హైట్లో కనిపిస్తాయి. అంత హైట్ కొండలు ఎక్కుతున్నాం అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. వ్యూ అయితే చాలా చాలా బాగుందండి. అమేజింగ్ అసలు. సో ఇంకా ఊటీ టెంపరేచర్కి వస్తే అండి ఇప్పటి వరకు మనకు రికార్డు హై టెంపరేచర్ వచ్చేసి 28.5 డిగ్రీ సెల్సియస్ అండి. సో ఇప్పటి వరకు హైయెస్ట్ టెంపరేచర్ వచ్చేసి ఊటీలో 28.5. యావరేజ్గా టెంపరేచర్ వచ్చేసి మనకు 20.5 డిగ్రీస్ ఉంటుందండి మనం మొత్తం యావరేజ్గా చూసుకుంటే. ఇక్కడ చూస్తున్నారు కదండి పార్క్. ఇది ఫస్ట్ పార్క్ పాయింట్ మాది. ఇది ఊటీకి ఒక 5 కిలోమీటర్స్ ముందే వస్తుందండి. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ టీ తోటలు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా టీ తోటలు, టీ ఆకు తోటలు అండి ఇవి. ఇక్కడ ఊటీలో మనకు టీ ఫ్యాక్టరీస్ చాలా ఉంటాయి. సో వాటికి సప్లై చేస్తారు. ఇవి మొత్తం గవర్నమెంట్ ఫ్యాక్టరీసే అండి ఇక్కడ మొత్తం టీ ఫ్యాక్టరీస్.
పార్క్ అయితే చాలా బాగుందండి. వ్యూ వచ్చేసి మంచు చూస్తున్నారు కదండి. మేము యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ ఆ టైంలో రీచ్ అయ్యాము. ఆ టైంలో కూడా మనకి ఏంటంటే అలాగే మంచు మంచు పడుతూనే ఉంది. ఇంకా చూస్తున్నారు కదా, మంచు కూడా కనబడుతుంది మీకు అక్కడ. సో టీ ఆకులు, టీ తోటలు అయితే చాలా ఎక్కువ అండి ఊటీలో. మ్యాక్సిమం 50% అవే ఉంటాయి ఊటీ మొత్తం. ఆ టీ ఆకులు, ఆ టీ తోటలు చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ లొకేషన్లో. చూస్తున్నారు కదా, మొత్తం పెద్ద పెద్ద చెట్లు అండ్ మధ్యలో టీ తోటలు. సో నియర్లీ ఇక్కడ మేము వచ్చేసి ఒక 30 minutes టైం స్పెండ్ చేసామండి. మొత్తం వ్యూ చూస్తూ ఉండిపోయాము. ఇక్కడ ఈ పార్క్ దగ్గరలో ఏదో చిన్న టెంపుల్ కూడా ఉందండి. మనకు తమిళ్లో ఏదో అమ్మన్ టెంపుల్ అంటారు. సో కరెక్ట్గా అయితే మనకు టెంపుల్ నేమ్ అయితే తెలియదు. ఆ టెంపుల్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి వ్యూ అయితే ఎంత బాగుంది అసలు. నేచర్కి మించిన బ్యూటీనెస్ ఇంకా ఏది ఉండదు నాకు తెలిసి. మేము వచ్చేసి ఇంకా ఊటీ అయితే రీచ్ అవ్వలేదండి. ఊటీకి ఇంకా 5 kilometers డిస్టెన్స్లో ఉన్నాం. అప్పటికే మనకు వచ్చేసి వ్యూ పాయింట్స్ స్టార్ట్ అయిపోయాయి, పార్క్స్ అండ్. ఇక్కడ పార్కులో చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుందండి. చూస్తున్నారు కదా. సో మేము ఇక్కడ పార్క్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మూవ్ అయ్యాము ఊటీకి. మీరు నెక్స్ట్ మధ్యలో వచ్చేసి మనకు ఒక వాటర్ ఫాల్ కనపడిందండి. మీరు చూస్తున్నారు కదా వాటర్ ఫాల్. సో ఇక్కడ వచ్చేసి చాలా బాగుందండి చూడడానికి కూడా. మనకు చాలా హైట్ నుంచి కూడా వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి. సో చూస్తున్నారు కదండి, మన ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో మన ఫ్రెండ్స్ మాత్రం అందరూ అన్ని చోట్ల మనకు కనపడుతూనే ఉంటారండి. ఏ లొకేషన్కి వెళ్ళినా వాళ్ళైతే మనకంటే ముందే రీచ్ అయిపోతారు. చూస్తున్నారు కదండి, వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ చాలా చాలా బాగుంది. ఈ ఫ్లో వచ్చేసి ఎప్పుడు మ్యాక్సిమం వస్తూనే ఉంటుందండి. సమ్మర్ సీజన్లో చాలా తక్కువ ఫ్లో అవుతుందంట. సో కొన్ని టైమ్స్ ఫ్లో అనేది ఉండదన్నారు సమ్మర్ టైంలో. మ్యాక్సిమం అయితే ఇయర్లీ ఒక 10 months మాత్రం ఫ్లో అవుతూనే ఉంటుంది అని చెప్తున్నారు. చూసారు కదండి, మనం కూనూరు మున్సిపాలిటీకి ఎంటర్ అయ్యామండి. మెయిన్ ఈ వాటర్ ఫాల్ నుంచి నెక్స్ట్ కూనూరు మున్సిపాలిటీకి ఎంటర్ అయ్యాం. సో చూస్తున్నారు, మనం ఇప్పుడు కూనూరుకి ఆల్మోస్ట్ రీచ్ అయినామండి. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు కొండలపైన మనకు హౌసెస్ వ్యూ పాయింట్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ హౌసెస్ అన్నీ ఒకదానిపై ఒకటి కట్టుకుంటూ వెళ్తారండి. స్టెప్పులుగా ఉంటుంది కొండలపైన హౌసెస్. చూడండి ఎలా ఉన్నాయి. అలాగే స్టెప్పులుగా కొండలపైకి కట్టుకుంటూ పోతారు. చూడడానికైతే వ్యూ చాలా బాగుంటుందండి. అలా చూడండి. ఇంకా మనం ఊటీ టెంపరేచర్కి వచ్చాము కదా, మనకు హైయెస్ట్ టెంపరేచర్ వచ్చేసి మనకు 28.5 degrees Celsius అని. సో మనకు యావరేజ్ టెంపరేచర్ వచ్చేసి 20.5 degrees, అంటే యావరేజ్ హై టెంపరేచర్ అండి ఇది 20.5 degrees Celsius. అండ్ యావరేజ్ లో టెంపరేచర్ వచ్చేసి మనకు 9.7 degrees Celsius అండి. సో రికార్డులో లో టెంపరేచర్ వచ్చేసి -2.1 degrees Celsius. ఇప్పటివరకు ఊటీలో రికార్డ్ అయిన లో టెంపరేచర్ వచ్చేసి -2.1 degrees Celsius అండి. రెయిన్ఫాల్ కూడా మనకి ఏంటంటే జూన్ నుంచి నవంబర్ వరకు రెయిన్ఫాల్ అనేది ఎక్కువ ఉంటుందండి మనకు ఊటీలో చూస్తే. సో చూస్తున్నారు కదండి ఈ లొకేషన్ వ్యూ పాయింట్. మేము ఇది షూట్ చేసింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కూనూరు అండి. ఊటీకి నియర్లీ 15 kilometers ముందు వస్తుంది కూనూరు. చూడండి ఇలా కట్టారు హౌసెస్ అయితే. కొండలపైన స్టెప్స్గా హౌసెస్ అయితే కడతారు ఇక్కడ. చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ వ్యూ పాయింట్స్. సో మనం మొత్తానికి ఊటీ అయితే రీచ్ అయ్యామండి. లంచ్ టైంకి రీచ్ అయ్యాము. ఇక్కడే లంచ్ చేసాము ఊటీలోని. సో ఇక్కడ హోటల్లో చూసినా మనకు ట్రిపుల్ టైమ్, అంటే మనం 50 rupees అన్నది 150-200 rupees ఇట్లా అనమాట. మనకు లంచ్ వచ్చేసి
ఇక్కడ నియర్లీ 200 రూపీస్ ఉందండి లంచ్ మీల్స్ వచ్చేసి. చాలా హెవీ కాస్ట్ అండి మన సైడ్తో పోలిస్తే. అండ్ ఊటీలోనే ఇంత హై కాస్ట్ అనమాట. సో మళ్ళీ కిందకి వస్తే మనకేం అంత కాస్ట్ లేదు. సో మొత్తం మేము వచ్చేసి నెక్స్ట్ లంచ్ కంప్లీట్ చేసుకున్నాక రోజ్ గార్డెన్కి మూవ్ అయ్యామండి. ఇప్పుడు మీరు చూస్తూ ఉండొచ్చు మేము వెళ్ళేది రోజ్ గార్డెన్కి. ఇంకొకటి ఇక్కడ మాస్క్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి, మాస్క్ తీస్తే ఫైన్. సో మేమేంటంటే వచ్చేటప్పుడు ఘాట్ ఎక్కేటప్పుడు ఒక ఊటీ దగ్గరలో మాస్క్ పెట్టుకోవడం అంటే అందరూ మాస్క్ పెట్టుకోలేదు. మాకు వచ్చేసి నియర్లీ 200 రూపీస్ ఫైన్ వేశారు. సో మాస్క్ అయితే కంపల్సరీ అండి ఊటీకి వచ్చిన తర్వాత. సో మాస్క్ తీస్తే ఫైన్ తప్పదు. ఈ పాస్ కూడా కంపల్సరీ అండి. ఈ పాస్ వచ్చేసి ఓన్లీ నీలగిరి డిస్టిక్ మాత్రమే ఈ పాస్ కంపల్సరీ అంటున్నారు. సో కంపల్సరీ ఈ పాస్ అండ్ మాస్క్ అయితే కంపల్సరీ అండి ఊటీకి వచ్చిన తర్వాత. సో చూస్తున్నారు కదండి, మనం ఇప్పుడైతే రోజ్ గార్డెన్కి వెళ్తున్నాము. సో ఈవినింగ్ వచ్చేసి ఇప్పుడు నియర్లీ 4 అవుతుందండి, 4:30 అవుతుంది టైము. ఇక్కడ వచ్చేసి నియర్లీ ఒక 2 అవర్స్ స్పెండ్ చేసామండి టైము. 6 o'clockకి క్లోజ్ అండి గార్డెన్, రోజ్ గార్డెన్ వచ్చేసి. సో రోజ్ గార్డెన్ అయితే ఇక్కడ చాలా బాగుందండి. మనకు ఎయిర్ కార్డ్లో చెప్పినట్టు అక్కడ ఓన్లీ రోజెస్ మాత్రం లేదు అన్నట్టు ఇక్కడ అదేం లేదు. ఇక్కడ రోజ్ గార్డెన్ అయితే ఊటీలో చాలా బాగుంది. చాలా పెద్ద గార్డెన్ అండి ఇది రోజ్ గార్డెన్స్. సో అన్ని రకాల రోజెస్ ఈ గార్డెన్స్లో ఉన్నాయండి. సో నియర్లీ ఇక్కడ వచ్చేసి 15 minutes వీడియో తీశాను ఇక్కడ, మొత్తం వ్యూ పాయింట్స్ కానీ అంతా కూడా. ఇక్కడ వచ్చేసి అప్ అండ్ డౌన్ ఉంటుందండి గార్డెన్ మొత్తం. మనం వచ్చేసి ఇప్పుడు అప్ పాయింట్లో ఉన్నాము. గార్డెన్లో ఎంటర్ అయిన తర్వాత ఇంకా డౌన్ వెళ్ళాలండి. నియర్లీ ఒక 3 steps డౌన్ వెళ్ళాలి. 1 step స్టెప్ బై స్టెప్ ఉంటుంది గార్డెన్ కూడా. చూస్తున్నారు కదండి బోర్డు రోజ్ గార్డెన్, గవర్నమెంట్ రోజ్ గార్డెన్. సో ఈ గార్డెన్ కూడా గవర్నమెంట్దేనండి. మనకి ఎంట్రీ ఫీజు కూడా వచ్చేసి అక్కడ వేస్తున్నారు చూడండి. అడల్ట్ వచ్చేసి 40 రూపీస్. సో 40 రూపీస్ ఎంట్రీ ఫీజు. గార్డెన్ అయితే బాగుందండి, ఇక్కడైతే ప్రాబ్లం లేదు. ఎయిర్ కార్డ్ అయితే రోజ్ గార్డెన్ అని చెప్పారు కానీ అక్కడైతే రోజెస్ లేవు. సో బట్ ఇక్కడ మాత్రం అలా కాదు, చాలా బాగుంది గార్డెన్ చూడడానికి. ఈ గార్డెన్ మొత్తం మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నానండి, చూడండి, చాలా ఎంజాయ్ చేయండి. చాలా బాగుందండి గార్డెన్ అయితే.
రోజ్ గార్డెన్ చూస్తున్నారు కదండి. రోజ్ గార్డెన్ వచ్చేసి మనకు ఓటీ టౌన్లోని విజయనగరం అనే ప్లేస్లో ఉంటుందండి. ఇది వచ్చేసి 1995లో స్టార్ట్ చేశారండి ఈ గార్డెన్. నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం గవర్నమెంట్ అండర్లోనే ఉంటుందండి గార్డెన్ మొత్తం. సో ఇక్కడ వచ్చేసి ఫర్ అడల్ట్కి వచ్చేసి 40 రూపీస్ పే చేయాల్సి వస్తుంది గార్డెన్లో ఎంటర్ అవ్వడానికి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు గార్డెన్ ఓపెన్ వచ్చేసి ఓన్లీ 6 వరకే అండి. మార్నింగ్ 7 to 6. సో ఈ టైం వరకే మనకు గార్డెన్ ఓపెన్ ఉంటుంది. నెక్స్ట్ 6 తర్వాత క్లోజ్ అవుతుంది. సో ఇంకా మన రోజ్ గార్డెన్కి వస్తే ఇక్కడ వచ్చేసి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రోజ్ ప్లాంట్ అండి. రోజ్ ప్లాంట్ గార్డెన్ ఇది వచ్చేసి ఇండియాలోని. సో మనకు ఇది వచ్చేసి మొత్తం 4 హెక్టార్స్లో ఉంటుందండి ఈ గార్డెన్. రోజ్ గార్డెన్ వచ్చేసి ఇక్కడ వెరైటీస్ చూసుకుంటే మనకు 1919 అంటే 1919 వెరైటీస్ రోజెస్ ఉన్నాయండి. సో మొత్తం ప్లాంట్స్ వచ్చేసి 17,256 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయండి ఇక్కడ. సో ఇవి వచ్చేసి డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నారు ఈ ప్లాంట్స్ కూడా. ఇది వచ్చేసి మనకు ఇండియాలోనే లార్జెస్ట్ కలెక్షన్స్ ఆఫ్ రోజెస్. సో ఇండియాలోనే లార్జెస్ట్ అండి ఇది రోజెస్ కలెక్షన్లో. సో ఇక్కడ వచ్చేసి నియర్లీ మనకు వచ్చేసి 1919 వెరైటీస్ ఉన్నాయి రోజెస్లోని. సో చాలా బాగుందండి. అసలు ఊటీలో ఏ ప్లేస్ చూసినా ప్రకృతి అందాలతో చాలా చాలా బాగుంది చూడడానికి. సో ఇక్కడ పొల్యూషన్ కూడా జీరో కాబట్టి చాలా బాగుందండి. నో పొల్యూషన్ ఏరియా. ఇది కంపల్సరీ ఈ లైఫ్లో ఒక్కసారైనా వచ్చి చూడాల్సిన లొకేషన్ అండి ఊటీ అయితే. ఇక్కడైతే మనకు ఈవినింగ్ 6 తర్వాత అయితే మనకు ఉన్నట్టుండి టెంపరేచర్ అయితే పడిపోతుందండి. సో మనకు మ్యాక్స్ 4 to 5 degrees సెల్సియస్ వరకు వస్తుంది. సో చలిగాలులు బాగా భయంకరంగా వీస్తాయి ఇక్కడ ఈ లొకేషన్లో. సో ఈవినింగ్ టైంలో కంపల్సరీ మీరు స్వెటర్ కంపల్సరీ వేసుకెళ్ళాలి. మీరు స్వెటర్ వేసుకున్నా కూడా చాలా చలిగా ఉంటుంది. స్నోఫాల్ అలాగే అవుతుంది. సో కంపల్సరీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం స్వెటర్ మర్చిపోకండి. సో సపోజు 6 తర్వాత అసలు బయట తిరగకపోవడమే బెస్ట్ నాకు తెలిసి. ఎందుకంటే అంత చలిగా ఉంటుంది, అంత చల్లటి గాలులు వీస్తాయి. సో ఇలా ఉంటుందండి. ఇప్పుడు మీకు వచ్చేసి ఈ పార్ట్లో మనకు ఫస్ట్ రోజ్ గార్డెన్ చూపించాను ఊటీ ఎంట్రింగ్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పార్ట్లో మనకు బొటానికల్ గార్డెన్ అండ్ టీ ఫ్యాక్టరీ, నెక్స్ట్ ముడుమలై ఫారెస్ట్ అండి. చాలా బాగుంటుందండి. నాకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటంటే ముదుమలై ఫారెస్ట్ అండి. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో మీకు వచ్చేసి ఆ ఫారెస్ట్ అంటే ముడుమలై ఫారెస్ట్ గురించి మొత్తం వివరిస్తాను. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.